జయము పొందకూడదు అపవాది జయించిన తర్వాత పక్క నవ్వుతాడు, తెలుసా అండి? ఎన్నోసార్లు మన జీవితాల్లో అపవాదికి మనము చోటు ఇచ్చినట్లయితే, మన జీవితాల్లోనో మన కుటుంబాల్లోనో ఏదో ఒక రీతిగా చోటు ఇచ్చినట్లయితే, అప్పటి వరకు మీరు రెసిస్ట్ చేస్తున్నారు టెంప్టేషన్, శోధనలు, పరీక్షలు, లేకపోతే వాటిని అన్ని జయించుకుంటూ వస్తున్నారు. కానీ ఒకానొక రోజు మీరు ఆత్మీయంగా లేకపోతే శారీరకంగా నీరసిలిన పరిస్థితులు ఉన్నప్పుడు శోధన తెస్తాడు, టెంప్టేషన్ తెస్తాడు. ఇంతకాలము జయించావు, కానీ నువ్వు వీక్గా, వాట్ ఎవర్ ఇస్ యువర్ వీకెస్ట్ మూమెంట్ ఆర్ వాట్ ఎవర్ యువర్ వీక్నెస్ ఇస్, మీ వీక్నెస్ ఏంటి? నా భర్త ఇలాగా చూడాలి, నా భర్త ఇలాగా మాట్లాడితే బాగుంటుంది, అది మీ వీక్నెస్ అని అందరికీ తెలుసు, అపవాదికి కూడా తెలుసు. ఆ వీక్నెస్ని పట్టుకొని కావాలని అదే పాయింట్లో మీ భర్తనో మీ భార్యనో ప్రేరేపించి అదే పాయింట్లో కొడతాడు. అప్పటి వరకు భక్తిని పాటించిన మీరు సడన్గా వాల్కెనో లాగా బర్స్ట్ అయిపోయి, ఇంకా నా వల్ల అవ్వదు, నాకు కుదరదు, ఇది అది అని వదులుకుంటారు. ఈ భక్తి వద్దు ఏమొద్దు అన్న పరిస్థితులు ఆ ఒక్కరోజుకు ఉంటారేమో, కానీ ఆ ఒక్కరోజు జయం కూడా వాడికి పెద్ద జయములాగా అపవాదికి. పక్క నవ్వుకుంటూ, చూసావా, నేను ప్రయత్నించిన ఈ యత్నము సఫలమైంది, నేను ఓడించాలనుకుని ఓడించేస్తా చూసావా అని. దాంతోపాటు వాడి సంబంధాలతోటి అందరు కలిసి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారండి. ఈరోజు నిజంగా మన ప్రార్థనలు ఏముండాలి తెలుసా? అపవాది నా జీవితంలో, నా కుటుంబంలో జయము పొందకుండును గాక. వాడు జయం పొందకూడదు, ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు.